అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అసోసియేషన్ ఫెడరేషన్లు, వినియోగదారుల సంఘాలు, ప్రతి సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మహిళా, సాంస్కృతిక సంఘాలు గ్రామీణ బంద్ను, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా మోసగిస్తోందన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 9.5 సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా, రైతులకు మద్దతు ధర కల్పించకుండా రైతులపైన దాడి చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అలాగే రాష్ట్రంలో, కేంద్రంలో పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కనీస వేతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 9.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి దాఖలాలు లేవు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే 10-15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏవైతే ఆహార పదార్థాలపై జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలా, ప్రతి వస్తువు పైన జీఎస్టీ వేయడం సరైనది కాదు, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ వ్యవస్థనంతా రద్దు చేసి ఒకే విధానంలో కార్మికులందరినీ పర్మనెంట్ చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ స్కీమ్ వర్కర్లందరినీ బడ్జెట్ పెంచి వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల వస్తువులపైన పన్నులు వేసి ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో కార్మికుడు లేకుండా, కష్టజీవి లేకుండా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే పరిశ్రమలలో ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి కార్మిక వర్గానికి మేలు చేసే దశగా తీసుకోవాలా. అట్లాగే ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని పెంచి 21,000 రూపాయలను పెంచి వాళ్ళకు నాణ్యమైనటువంటి సౌకర్యాలు కల్పించేటట్టుగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ గ్రామీణ బంద్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో పాల్గొనాలని చెప్పి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన, ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడాలని చెప్పి కార్మికులు, రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె శ్రీనివాసులు, సిఐటి జిల్లా కార్యదర్శి.